వెల్కమ్ టు ది లియో. మద్యపాన నిషేధం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేస్తాడో లేదో తెలియదు కానీ బుద్ధున్నవాడైతే చేయాలి. చంద్రబాబు నాయుడు చేయకపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంతటితో ఆగలేదు ఆయన, ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని? మద్యాన్ని నిషేధించిన తరువాత మాత్రమే మళ్ళీ 2024లో ఓట్లు వస్తాయి, అప్పుడు మద్యాన్ని నిషేధించిన తరువాత మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పి పెద్దగా చేతులు సాగదీసి మైకు పట్టుకుని గట్టిగా అరిచాడు. సరే, అదంతా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అనుకోండి, ఇది పక్కన పెడదాం. నిన్న ఒక మీడియా ప్రతినిధి మద్యపాన నిషేధం మీద ఒక ప్రశ్న అడిగారు. అంటే ఎన్నికలు వచ్చేసినాయి కదా, మరి మద్యాన్ని నిషేధించి కదా మీరు ఓట్లకి వెళ్ళాలి, మరి ఏంటి కథ అని అడిగితే, అబ్బే అది సాధ్యపడేది కాదు, అదొక డ్రీమ్ లాంటిదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా ఆయన నోటితో చెప్పాడు. మీకు గుర్తుందో లేదో, గతంలో సిపిఎస్ రద్దు గురించి విలేకరులు గట్టిగా ప్రశ్నిస్తే ఒక మాట చెప్పాడు. అవును, చెప్పిన మాట కరెక్టే, కానీ అప్పుడు టెక్నికల్ అంశాలు తెలియక మేము హామీ ఇచ్చామని చెప్పి తూచ్ అన్నాడు. ఇప్పుడు అలాగే మద్యపాన నిషేధం అనేదంట ఒక డ్రీమ్ అంట. డ్రీమ్ అంటే ఏంటి? ఇక అది జరగో సావో, మీరు కలగంటమే, బయట నిజ జీవితంలో జరగో అని సజ్జల రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పిన మద్యపాన నిషేధం అనేది ఒక డ్రీమ్ లాంటిది, నమ్మి మీరు మోసపోయారు, మీరు గొర్రెలయ్యారు, మమ్మల్ని ఏం చేయమంటారు? మరి ఆయన ఉద్దేశం అదే కదా. జగన్మోహన్ రెడ్డి చేస్తానని చెప్పలా, అదొక డ్రీమ్ అంతే. మీరు కూడా మద్యపాన నిషేధం అయిపోయిందని చెప్పి డ్రీమ్ కలగనాలి. మనం చూడండి, నిద్రపోయినప్పుడు రకరకాల కళలు అంటాం, ఆ కళలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. అలాగే మద్యపాన నిషేధం కూడా ఒక డ్రీమ్ అనమాట, అది అమలు సాధ్యమయ్యేది కాదు అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా, సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. అంటే మద్యపాన నిషేధం కూడా పాయే, ఆల్రెడీ సిపిఎస్ పాయే, నిరుద్యోగుల ఉద్యోగ క్యాలెండర్ పాయే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇవన్నీ అందులో భాగంగా ఆయన నోటితోనేనండి. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు, ఆయన చెప్పాడు, ఆయన నోటితోనేనండి. ఒకసారి చెప్పండి సత్య సార్. మద్య నిషేధం సంబంధించి కూడా దశల వారీ అన్నా, అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఒక డ్రీమ్ లాంటిది విన్నారు కదా, మద్యపాన నిషేధం అన్నాం కదా దశల వారీగా, ఆ లక్ష్యం ఏదైతే ఉందో అదొక డ్రీమ్ లాంటిదంట. మీరు మళ్ళీ మరొకసారేనండి కావాలంటే. మద్య నిషేధం సంబంధించి కూడా దశల వారీ అన్నా, అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఒక డ్రీమ్ లాంటిది, అది ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక డ్రీమ్ లాంటిది. అది జరిగే కాదు, సత్యే కాదు. మీరు డ్రీముల్ని తీసుకొచ్చి నిజం చేయమంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన చెప్తున్నాడు కదా, మద్యపాన నిషేధం అనేది ఒక డ్రీమ్ అంతే, మీరు దాన్ని చేయమని అడగకూడదు. డ్రీములను ఎవరైనా చేయమంటారా? ఇప్పుడు మీరు కలగంటారు, కళ్ళలో ఏ ఫారెన్ వెళ్ళిపోతారు, అలా కళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలంటే అవుద్దా? అవదు కదా. కాబట్టి మద్యపాన నిషేధం గురించి ఇంక మమ్మల్ని అడగొద్దు, అదొక డ్రీమ్ లాంటిది కదా, అంతే అయిపోయింది, దాని గురించి మమ్మల్ని ప్రశ్నించొద్దు అని సకల శాఖ మంత్రి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దొంగ హామీలకు ఇదొక నిదర్శనం. ఆల్రెడీ సిపిఎస్ రద్దు మీద ఎలా అయితే చేతులు ఎత్తేసారో అది ఇంకా ఘోరం. టెక్నికల్ అంశాలు తెలియక వాళ్ళకి హామీ ఇచ్చారంట. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడే వ్యక్తి సిపిఎస్ అంటే ఏంటి, దాన్ని అమలు చేస్తే వచ్చే కష్ట నష్టాలేంటో తెలియకుండానే హామీ ఇచ్చేశాడా? వీళ్ళ దొంగ హామీలు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 45 ఏళ్ళకే పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. పోనీ అది తెలిసే చేసావు కదా. పైగా మీకు తెలుసా, ఒక TV9లో అనుకుంటా ఒక డిబేట్ పెట్టి మీరు 45 ఏళ్ళకే పింఛన్ అన్నారు కదా, అది సాధ్యపడే విషయమేనంటే ఎస్, ఎందుకు సాధ్యపడదు? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నేను అన్ని అధ్యయనం చేసి పాదయాత్రలో ప్రజలందరి కష్టాలు తెలుసుకుని నేను దీన్ని పెట్టాను. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి తెలుసుకుని చిత్తశుద్ధితో చేస్తే ఇది అమలు సాధ్యమే అన్నాడు. ఇచ్చావా 45 ఏళ్ళకి పెన్షను? ఇచ్చావా నువ్వు? సరే, ఇదంటే డ్రీమ్ ఓకే, నువ్వు అప్పుడు చెప్పావు కదా, నేను పేద ప్రజల కష్టాలు చూసిన తర్వాతే నేను 45 ఏళ్ళకి పింఛను పెట్టాను అన్నావు కదా. ఏది నీ పింఛను? రేషన్తో సహా విద్యార్థులకు కూడా పాఠశాలలకు సన్నబియ్యం ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత తూచి మేము సన్నబియ్యం అనలేదు, నాణ్యమైన బియ్యం అన్నాం. మేము సన్నబియ్యం ఎక్కడ అన్నాం అంటే వీడియోలు బయట పెడితే ఒక్క నోరు తెలవరా. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక చోట మాట్లాడుతూ, మనం వచ్చిన తర్వాత అందరూ తినే బియ్యమే, అందరూ రాజకీయ నాయకులు కూడా తినే బియ్యమే మేము కూడా ఇస్తాం, సన్న బియ్యమే ఇస్తాం, ప్రజలకే కాదు పాఠశాలల్లో విద్యార్థులు కూడా మేము ఆ సన్న బియ్యం ఇస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిలదీసింది, మరి ఆడ సన్న బియ్యం అని. మేము ఆడ చెప్పాం సన్న బియ్యం అని, మేము చెప్పలా. సాక్షి తప్పు రాసింది, మేము చెప్పలా. వాళ్ళు చెప్పిన మాట అది. అంటే
మోసానికి మరో రూపం జగన్మోహన్ రెడ్డి. అది సకల శాఖ మంత్రి నోటితోనే చెప్పాడు. మద్యపాన నిషేధం అనేది జరగదు. మద్యపాన నిషేధం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేస్తాం మీకు. ఎలాగా ఆయన చేయలేడు కానీ అప్పుడు పాదయాత్ర సమయంలో ఆయన డైరీ అని చెప్పి ఏదో ఒక రాసుకున్నాడు. దానికి ఏదో పేరు ఉంది. డైరీ ఒక రాసేవాడు. ప్రతిరోజు డైరీ అని చెప్పి ఒక విడుదల చేసేవాడు. ఏమి రాశాడో తెలుసు, అందులో మద్యాన్ని అమ్మి ఆ ఆదాయంతో రాష్ట్రాన్ని నడపటం అంటే వాళ్ళ రక్త మాంసాలతో మనం వ్యాపారం చేయటమే. అలాంటి రక్త మాంసాలతో వ్యాపారం చేసే మద్యం మనకు అవసరమా? కాబట్టి నేను వచ్చిన తర్వాత మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానన్నాడు. పైగా ఒక మహిళ మెడలో పుస్తులు దింపి తాగి తాకట్టు పెట్టి ఈ టైపు వ్యవస్థ మనం పూర్తిగా రూపుమాపాలి. మహిళలకు ఈ కష్టమే రాకూడదు, మెడలో పుస్తులు తాకట్టు పెట్టే కష్టమే రాకూడదు. అందుకు నేను కృషి చేస్తాను, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సరే, అప్పుడైతే ప్రభుత్వం రక్త మాంసాలతో వ్యాపారం చేయలేదు. ఎందుకంటే అప్పుడు అమ్మింది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం తన ట్యాక్సులు తీసుకునేది, అమ్ముకున్నది బయట వాళ్ళు. మరి నువ్వు వచ్చిన తర్వాత నువ్వే అమ్మేస్తున్నావు కదా, అంటే నువ్వు రక్త మాంసాలతో వ్యాపారం చేయట్లా? నువ్వు నాడు చెప్పిన నీ డైరీలో రాసిన మాటే కదా, ఎల్లు తిరిగే వెనక్కి ఉంటాయి. నువ్వు డైరీలో రాసిన మాట ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం అన్నావు. మరి ఇప్పుడు నువ్వే రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నావు. పైగా వాళ్ళని తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తావు. మళ్ళీ ఆ అప్పు తీసుకొచ్చి నేను పథకాలు ఇస్తున్నానని ధైర్యంగా చెప్తావు. అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసి దాని మీద అప్పు తెచ్చి మళ్ళీ అదే అప్పుని తీసుకెళ్ళి వాళ్ళకి సంక్షేమ రూపంలో ఇస్తున్నావు. మరి ఒప్పుకుంటావా లేదా? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా లేదా? నువ్వు చెప్పిన మాటే కదా. నీకు నిజంగా సిగ్గుంటే, చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో నువ్వు మద్యాన్ని నిషేధించిన తర్వాతే అడగాల. కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేసిన తర్వాత మాత్రమే నువ్వు ఓట్లు అడగాల. ఇంకా నీకు 2 నెలల సమయం ఉంది. మరి ఎప్పుడు నిషేధిస్తావు, ఎప్పుడు ఓట్లు అడుగుతావు? నువ్వు అంటున్నావు కదా మంచి జరిగితే కాదు. నువ్వు చెప్పిన హామీలు నెరవేరిస్తే, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పే దమ్ము రావాలా? ఏంటి మంచి? నువ్వు లేనప్పుడు ప్రతి ఇంట్లో పింఛన్ రాలేదా? నువ్వు లేనప్పుడు ఇంట్లో పథకాలకు రాలేదా? ఎవరికి? నువ్వు 1 కొత్త పథకాలు పెడితే పీకేసిన పథకాలు పాతుకున్నాయి. వాటి గురించి చెప్పాలా? పీకేసిన పథకాలు ఉన్నాయి కదా. నువ్వు అమ్మఒడి లాంటి కొత్త పథకం పెట్టి ఉండొచ్చు. మరి నువ్వు 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పీకేసావు, పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ పీకేసావు, నిరుద్యోగ భృతి పీకేసావు. ఇలా చెప్పుకుంటే వెళ్తే చేంతారంత అవుద్ది. నువ్వు పెట్టింది ఒక పథకం, పీకేసింది 10 పథకాలు. అందరికీ తెలిసిన విషయమే అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోసకారి. అది నేను చెప్పట్లా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. కాబట్టి మీరు మద్యపాన నిషేధం గురించి మళ్ళీ ఎక్కడ అడగొద్దు. అదొక డ్రీమ్ లాంటిది. అది బయటికి అది సాధ్యపడేది. డ్రీమ్ అంటే ఏంటంటే సాధ్యపడవు, అవి మనకి నిజ జీవితంలో సాధ్యపడవు. అలాగే ఇది కూడా మద్యపాన నిషేధం అనేది కూడా ఒక డ్రీమ్ లాంటిది, నిజ జీవితంలో సాధ్యపడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎవరో కూడా ఇక మద్యపాన నిషేధం గురించి ప్రశ్నించొద్దు.